మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని మారని దానములు మా కొరకే దాచి ఉంచినావని మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసుదేవుడా వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసుదేవుడా వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా నిరాశలలో నన్ను దర్శించితివే ఆదరించితివే సజీవునిగా నన్నుంచితివే కృపను పంచితివే నిరాశలలో నన్ను దర్శించితివే ఆదరించితివే సజీవునిగా నన్నుంచితివే కృపను పంచితివే ఎరిగి ఉన్నానై నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ నీవెప్పుడు మేలు చేస్తావని మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని అందరూ చూద్దామా మారని వినపడాలి మా కొరకు దాచి ఉంచినావని ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగం ధ్యానించుకుందాం మహాపరిశుద్ధుడైన తండ్రి గనుడైన దేవ ఇంతవరకు మాకు తోడుగా ఉండి ఆరాధనలు మమ్మల్ని బలపరిచారు వాక్యం ద్వారా నీ ప్రజలతో మాట్లాడండి మీరు ఒక్క మాట పలికితే చాలు ప్రభు మా జీవితాలు మారిపోతాయి నన్ను మరుగుపరచండి మీరు మహిమ పొంది తండ్రి నీ మహిమను వెదికే బోధ నాకు కలుగును గాక నా ఎడలని కృప కలుగును గాక చేరి వచ్చిన ప్రజలకు ఈ మాటలు వింటున్న ప్రజలకు మేలు చేకూర్చున్నట్లుగా మేలుకరమైన మాటలు నీ ప్రజలకు అందును గాక దీవెన తెచ్చే మాటలు ఆత్మీయంగా బలపరిచే మాటలు ఆత్మీయంగా పురికొల్పే మాటలు ఆత్మీయంగా ఉజ్జీవపరిచే మాటలు నీ కొరకు రోషం కలిగి నిలబడుటూ అయా కావలసిన మాటలు నాకును మాకును నీ బిడ్డలందరికీ అందును గాక ఆటంకాలన్నీ తొలగను గాక యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ అందరూ కూర్చుందాం శ్రద్ధగా దేవుని మాటలు విందాం ఒక అర్ధగంట దేవుని మాటలు విని దేవుని సన్నిధిలో బలపడదాం నెహెమ్యా గ్రంథంను ఈరోజు మనం ధ్యానించబోతున్నాము నెహెమ్యా గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం ఈరోజు వినబోతున్నాం కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలు విన్నాం 2వ అధ్యాయం 17వ వచనం నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను శ్రద్ధగా విన్నాం అయితే వారితో నేను ఇట్లాంటి మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు మనకు ఇక మీదట నింద రాకుండానట్లు యెరూషలేము యొక్క ప్రాకారము మరలా కట్టుతుండండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఇది చరిత్ర గ్రంథం. ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 444 సంవత్సరంలో ఈ గ్రంథము రాయబడినట్లుగా మన చరిత్రలో చూడవచ్చు. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డ, నెహెమ్యా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా
ఓదార్చును. ఏంటి చెప్పండి? యెహోవా ఓదార్చును అని మనము దాని యొక్క అర్థం చూడవచ్చు. నెహెమ్యా గ్రంథం, ఆ యొక్క నెహెమ్యా అనే వ్యక్తి, ఈ వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక అసమానమైన కార్యాన్ని జరిగించాడు దేవుడి కృపను బట్టి. ఈ నెహెమ్యా ఏం చేశాడంటే, దేవుడే నాకు ఆశ్రయము అంటూ ఆయన ఆశ్రయించి దేవుని యొక్క పనిని ముగించినట్లుగా మనం నెహెమ్యా గ్రంథంలో చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రంథంలో చాలా విషయాల్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నెహెమ్యా మనం చూసినట్లయితే మొదట అతను ఒక ప్రార్థన పరుడు అనేది మనం చూస్తాం. నెహెమ్యా ఒక ప్రార్థన పరుడు, ప్రార్థించేవాడు అన్నమాట. మీరు ఈ నెహెమ్యా గ్రంథాన్ని చదువుకుంటూ పోతే ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు, ఏదైనా విషయంలో మేలు జరిగినప్పుడు ప్రార్థన చేస్తాడు, ఏదేమైనా కానీ ప్రార్థన చేస్తాడు. అది ప్రార్థన పరుడు. నెహెమ్యా ప్రార్థన పరుడు, ఒక సామాన్యమైన వ్యక్తి, యాజకుడు కాదు, ఒక ప్రవక్త కాదు, ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక రాజుకి గిన్నెందించే వ్యక్తి అనమాట ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తాడంటే అర్ధహస్త రాజు, ఆ యొక్క రాజుకి నెహెమ్యా ఏం చేస్తాడంటే గిన్నె అందించడం అంటే ఏంటి? మామూలుగా ద్రాక్ష రసం తాగటానికి రాజులు ఒక పనివారు నమ్మకస్తులను పెట్టుకుంటారు. అలా నెహెమ్యా ఆ యొక్క అన్య రాజు యొక్క ఆస్థానంలో ఆ రాజు గారికి గిన్నె అందించే డ్యూటీ అనమాట నెహెమ్యా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను ఒక ఉద్యోగస్తుడు, మంచి భక్తిపరుడు. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, ఆయన దేవుని పని విషయంలో ఆసక్తి కలిగి దేవుని పని చేయుటకు ఆయన పురికొల్పబడిన వ్యక్తి. మనం చదువుకున్న ఒక మాటను, ఇక ఎంతకాలం మనకు ఏమైనా చదువుకున్నాం చూడండి. అయితే వారితో నేను ఎట్లాంటిది, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లా పాడైపోయినాం, దాని గుమ్మములు ఎట్లా అగ్ని చేత కాల్చబడినాం మీరు చూసి ఉన్నారు. మనకి ఇక మీదట నింద రాకుండానట్లు యెరూషలేము యొక్క ప్రాకారము మరలా కట్టుదుము రండి అని పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రంథంలో విషయం ఏంటంటే, యెరూషలేము కట్టుదము రండి అంటే యెరూషలేము తిరిగి వెళ్ళటం, యెరూషలేముకి తిరిగి వెళ్ళటం. రెండవది యెరూషలేమును కట్టడం. ఒకటేంటి చెప్పండి? యెరూషలేముకి తిరిగి వెళ్ళటం, యెరూషలేమును కట్టడం. అలాగనే దేవుని ప్రజలను దేవుని వైపు తిప్పటం, రెండోది వారిని ఆత్మీయంగా ఉజ్జీవపరచడం. ఇక ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఏవైతే నియమ నిబంధనలు, కట్టడలు ఏవైతే ఉన్నాయో అవి యొక్క దైవికమైన నియమాలు, దైవికమైన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రజలు అనుసరించేలా చేయుటకు నెహెమ్యా పురికొల్పబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఈయన రాజుగారి దగ్గర గిన్నె అందించి ఒక పనివాడుగా ఉన్నప్పుడు తన సహోదరుడైన, మీరు చూసినట్లయితే నా సహోదరుల్లో హననీయ అను ఒకడు, యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషమును తప్పించుకుని యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగుగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. నెహెమ్యాకు వాళ్ళు చెప్తున్నారు, అయ్యా యెరూషలేము పాడైపోయి ఉన్నది, యెరూషలేములో ఉన్న ప్రజలు, శేషించిన వారు, చెరపట్టబడిన వారు బహుగా శ్రమ పడుతున్నారు అని ఆ మాట చెప్పినప్పుడు నెహెమ్యా ఆ మాట విని కూర్చుండి ఏడుస్తూ కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ప్రార్థన చేస్తాడు? ప్రభువా, మేము పాపం చేశాం, మా పితరులు పాపం చేశారు, కాబట్టి మా పాపాలను ఒప్పుకొని మేము మీ వైపు తిరిగితే మీరు మా వైపు తిరుగుతారని, అలాగనే మేము ఎక్కడికి చెదరగొట్టబడ్డామో అది ఎక్కడ ఉన్నా సరే మరలా తిరిగి మమ్మల్ని సమకూర్చుతామని మేము విని ఉన్నామయ్యా. కాబట్టి మేము పాపం చేశాం, మేము తప్పు చేశాం, మా పొరపాట్లను క్షమించండి, మా తప్పిదాలను క్షమించండి, మా తప్పుల్ని ఒప్పుకుంటున్నామయ్యా అని ప్రార్థన చేసి
ఏమని అడిగాడంటే, నేను యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టాలని ఆశతో ఉన్నానయ్యా, కాబట్టి ఈ విషయంలో ఆ రాజుగారు ఇందు నిమిత్తమే ఆయన అనుమతి ఇచ్చినట్లుగా నాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎలాంటి వాడు అనే విధానాన్ని చూసినట్లయితే ఆ వ్యక్తి యొక్క నడవడికను బట్టి చూస్తే ఆ వ్యక్తి ఎలాంటి వాడో అర్థమైపోతుంది. ఇప్పుడు నేను భక్తిపరుడిని అని చెప్పుకొని బోర్డు తగిలించుకోవాల్సిన అవసరం లేదు. నేను భక్తిపరురాల్ని అని బోర్డు తగిలించుకోవాల్సిన అవసరం లేదు. నీ క్రియలే నువ్వు భక్తి చేస్తావో భక్తి చేయట్లేదని ఈజీగా అర్థమైపోతుంది. నీ క్రియలే నువ్వు భక్తి చేస్తున్నావా భక్తి చేయట్లేదు అనేది సింపుల్గా తెలుసుకోవచ్చు. ఎలా? నెహెమ్యా భక్తిపరుడు, ప్రార్థనా పరుడు అని చెప్పాను. నెహెమ్యా ప్రార్థన పరుడు అనంటే కారణం ఏంటంటే, నెహెమ్యాకి ఎప్పుడైతే యెరూషలేము పాడైపోయి ఉన్నదని, ప్రాకారాలు పడగొట్టబడ్డాయని, ప్రజలు హింసించబడుతున్నారని, శ్రమ పడుతున్నారని తెలిసినప్పుడు దీన్ని జయించాలంటే ఖచ్చితంగా ప్రార్థించాలనే ఆలోచనలో నెహెమ్యా ముందుకెళ్ళాడు. రెండోది, రాజు దగ్గర పని చేస్తున్నాడు. పని చేస్తూ ప్రియమైన దేవుని బిడ్డ, రాజుగారిని అడగటానికి ఆయనకి అధికారం లేదు. ఏదైనా రాజుగారే మాట్లాడాలి. ఈయన కేవలం గిన్నెని తీస్తే సరిపోతుంది. ఇది ఆయన రాజుగారిని పర్మిషన్ అడగాలి. ప్రార్థిస్తే ఎవరైనా సరే మనకు అనుకూలంగా మార్చబడతారు అనేది నెహెమ్యా మనకు నేర్పుతున్నాడు. ఈరోజు మన కుటుంబాల్లో కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు. దైవికంగా దేవుడంటే, దేవుని కార్యాలంటే, దేవుని సన్నిధి ప్రార్థన, ఎప్పుడైనా ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసేవా? ఆ వ్యక్తి మారాలని, ఆ వ్యక్తిని కదిలించగలిగినది ప్రార్థనే. ఆ వ్యక్తిని ఒకవేళ దేవుని వైపు ఆకర్షించగలిగినది ప్రార్థనే అని ఎప్పుడైనా ప్రార్థించావా? నువ్వు ప్రార్థించట్లేదు కనుకనే నువ్వు విజయాన్ని చూడలేదు. నెహెమ్యా ఈరోజు మనకు ఒక పాఠం నేర్పుతున్నాను. నేను అధికారిగా ఉన్నాను, ఒక రాజు దగ్గర పని చేస్తున్నాను, అయినా కానీ రాజుగారి దగ్గర నుంచి నాకు అనుకూలమైన సమాచారం రావాలంటే, నాకు అనుకూలమైన ఆలోచన రాజుగారు నాకు చెప్పాలంటే, నేను అనుకున్నది రాజుగారి నోటి నుంచి రావాలని అంటే ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. హల్లెలూయా. దీనికంటే ముందు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? పాపాలను ఒప్పుకోవాలి, తప్పులను ఒప్పుకోవాలి, పొరపాటును ఒప్పుకోవాలి. నువ్వు కడగబడకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. నువ్వు పరిశుద్ధపరచబడకుండా నువ్వు దేవునికి సమీపించలేవు. దేవుని వద్ద నుంచి జవాబు రావాలంటే ప్రార్థించాలి, నిజమే. ఆ ప్రార్థనకి జవాబు రావాలని అంటే, నువ్వేదైతే ప్రార్థిస్తున్నావో దాన్ని పొందుకోవాలంటే మొట్టమొదటిగా మన దగ్గర ఉన్న పొరపాట్లను, తప్పిదాలను, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా. నెహెమ్యా అంటున్నాడు, అయ్యా మా పితరులు పాపం చేశారు, మేము పాపం చేశామయ్యా. ప్రజల పాపాన్ని తన మీద వేసుకుంటున్నాడు. ప్రజలు చేసిన తప్పును నేనే చేశానయ్యా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దీనికి ఎక్కడ చూడొచ్చు అంటే, మనం చేసిన పాపము మన ప్రభు తన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుని మనసు నెహెమ్యా మనసు, దేవుని ఆలోచన నెహెమ్యా ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలు, అలా ప్రార్థించిన తర్వాత ఒక రోజున రాజుగారికి గిన్నె అందించే సమయం వచ్చింది. రాజుగారు నెహెమ్యాని చూసి, ఏంటయ్యా దిగాలుగా ఉన్నావు, దుఃఖముఖంతో ఉన్నావు, ఏంటి నీ ప్రాబ్లం అని అంటే, నెహెమ్యా అంటాడు కదా, అయ్యా దిగా నా పితృల సమాధులు ఉన్న ఆ స్థలం పాడైపోయినగా నాకు సంతోషంగా ఉంటానయ్యా, మరి నేనేం చేయాలి నీకు అంటున్నాడు కదా. నేను యెరూషలేము వెళ్ళి మందిర ప్రాకారాలు కట్టినట్లుగా నాకు పర్మిషన్ ఇప్పించాయా? ఓకే, అలాగనే నేను వెళ్తున్నప్పుడు ఒక అనుమతి పత్రం రాసించాయా? రేవు దాటించేవారు నన్ను ఆటంకపరచకుండా. అలాగే అయ్యా నాకు ప్రాకారం కట్టుకోవాలంటే కొంత వస్తువులు కావాలయ్యా, దయచేసి వాటిని ఇప్పించాయా? ప్రార్థన చేసిన దేనికోసం? అనుమతి కోసం. ఇప్పుడు ప్రార్థనకి ఏమొస్తుందో తెలుసా? అనుమతే కాదు, కావాల్సిన వస్తువులు కూడా రాజుగారు పంపిస్తున్నాడు. హల్లెలూయా. రాజుగారు పంపించారంటే ఎవరిని అడ్డుకోగలుగుతారా? ఏమంటే రాజుగారు పంపిస్తేనే అడ్డుకోలేకపోతే, రాజుల రాజైన మన దేవుడు పంపిస్తే ఎవరైనా అడ్డుకోగలుగుతారా? హల్లెలూయా. మన దేవుడు కార్యాలు చేస్తే ఎవరైనా ఆపగలుగుతారా? హల్లెలూయా. అందుకని ప్రార్థించడం మొదలు పెట్టారు. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. ఎందుకు నీ ప్రార్థన ఆగిపోయి ఉన్నది చెప్పు? ఎంతకాలం అవుతుందో హృదయపూర్వకంగా ప్రార్థన చేసి ఏడుపు రావట్లేదు కదా. ప్రార్థన చేస్తుంటే అంటే ఏడ్చే పరిస్థితులు రావట్లేదు కాబట్టి ప్రార్థన చేయట్లేదు. అవి కలుగునుగా. హల్లెలూయా. బోర్ని ఆడవాలి చర్చిలోకి వచ్చి. అలాంటి పరిస్థితులు అయితే అప్పుడు ప్రార్థిస్తారు. దయచేసేనండి,
నెహెమ్యా ఆయన ఒక ప్రార్థన పరుడు. దేవుణ్ణి అడిగింది అనుమతి కోసం. రాజుగారు అనుమతి ఇవ్వటే కాదు, ఏం చేస్తున్నాడు తెలుసా? కావాల్సినవన్నీ కూడా రాజుగారి పంపిస్తున్నాడు. ఇప్పుడు ఏం ఎట్టబోతున్నాడు చెప్పండి? మహారాజు గారు పోయినట్టు పోతుంటాడు మనకి. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను. నువ్వు ఎక్కడ అవమానించబడ్డావు, ఎక్కడ నిందించబడ్డావు, ఎక్కడ హేళన చేయబడ్డావు, ఎక్కడ ఓడిపోతున్నావు, ఆ పరిస్థితిని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నీకు చక్కని విజయాన్ని ఇచ్చును గాక. హల్లెలూయా. నెహెమ్యా అండి, నెహెమ్యా యొక్క విధానం ఏంటంటే, ఒకటి ఏంటంటే దేవుని పని విషయంలో ఆసక్తి కలిగిన వ్యక్తి. రెండోది దేవుని ప్రజల విషయంలో ఆసక్తి కలిగిన వ్యక్తి. హల్లెలూయా. ఒకటేంటి దేవుని పని, రెండోది దేవుని ప్రజలు. ఎంత మంచి మనసు అండి అది. దేవుని పని, దేవుని ప్రజలు. దేవుని పని, కొంతమంది నోరు తెరవట్లేదు. హల్లెలూయా. దేవుని పని, దేవుని, ఈ రెండింటికి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వారి పరలోకంలో ఏం లేదు ఎవరికి, ఇక డైరెక్ట్ ప్రవేశమే. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి దేవుని పని, రెండోది దేవుని ప్రజలు. దేవుని ప్రజలు అంటే ఎవరు? సంఘం. ఒకటి దేవుని పని జరిగించాలనే కోరిక, రెండవది దేవుని ప్రజలను గురించి వారు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, వారిని ఎలా బలపరుచుకోవాలి, వారిని దేవుడికి ఎలా దగ్గర చేయాలి. ఈ రెండు విషయాల్లో నెహెమ్యాకి ఆసక్తి ఉన్నదండి. స్తోత్రం. హల్లెలూయా. నీకు ఎలాంటి ఆసక్తి ఉందా? నెహెమ్యా ప్రవక్త కాదు, నెహెమ్యా యాజకుడు కాదు, ఒక సామాన్యమైన వ్యక్తి, రాజుగారి దగ్గర ఉద్యోగం చేసే వ్యక్తి. ఆయనకి ఎందుకండి, తన పని తను చూసుకోవచ్చుగా. యెరూషలేము పాడైపోయిందని ప్రజలు శ్రమ పడుతున్నారు. యెరూషలేము అంటే దేవుని పని. అది రెండోది ఏంటిది? దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంట? శ్రమ పడుతున్నారు, హింసించబడుతున్నారు. ఈ రెండు విషయాల్లో నీకు మంట కలుగుతుందా ఎప్పుడైనా? అయ్యో నా సంఘం, అయ్యో నా దేవుని పని, ఎప్పుడైనా ఆసక్తి ఆలోచన కలిగినా? పౌలే ఉంటాడు తెలుసా, వీటన్నిటితో పాటు సంఘములను గురించిన భారము, హల్లెలూయా, చింత అంటండి. ఏంటంట? చింత ఉందంటండి. దేవుని బిడ్డలారా, నీవు దేవుని పనిని గూర్చిన ఆలోచన నీ హృదయంలో కలుగుతుందంటే నీ ఆత్మీయత ఉన్నతమైన శిఖరాలలో ఉన్నట్లే. హల్లెలూయా. ఇది నా దేవుని పని. యెరూషలేము పాడైపోయి ఉన్నది. ఆ మాట చెప్పిన తర్వాత ఓకే పర్వాలేదు సరే అని పోయి గిన్నె రాజుగారికి ద్రాక్షరసం అందించట్లా. 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. స్తోత్రం. అంటే దేవుని పని గురించి ఏం చేశాడు చెప్పండి? ఉపవాసం. అమ్మ ఉపవాసాలు ఏర్పాటు చేస్తున్నానయ్యా అమ్మ అంటే వీళ్ళని గుంజకు రావాలి, ఉపవాసం ఉండు అని పట్టుకొని రావాలి. అట్ట అయిపోతుంది ఈనాటి ఉపవాసాలు. హల్లెలూయా. కానీ దేవుని పనిని గురించిన భారం ఎవరికి ఉంటుందండి? వారండి దేవుని కోసం ఎలాగైనా సరే, దేవుని పని కోసం ఎంతకైనా ముందుకు వస్తూనే ఉంటారండి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని గురించి ఎవరు ఎక్కువ ఆలోచిస్తారో వారంటే ఎక్కువ ఏడుస్తారండి. దేవుని పనిని గురించి ఎవరు ఎక్కువ ఆలోచిస్తారో వారు ఎక్కువ ఏడుస్తారంట, విలపిస్తారంట. ఉందా అలాంటి ఆలోచన? ఎప్పుడైనా ఉందా? ఆ దేవుని బిడ్డ, దేవుడిని కట్టి మనసు ఇచ్చును గాక. దేవుని ఏమంటాడు యేసయ్య, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఆ భక్షించట్లో ఎంత మనకు భక్షించడం ఎంత ఉన్నా చాలు మనకి. హల్లెలూయా. ఎంత కొంత చేద్దాం దేవుడి పని. స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ పని చేసినా పరలోకంలో లెక్కకు రాదు, కానీ నువ్వు చేసిన దేవుడి పని పరలోకంలో లెక్కకు వస్తుంది. అవునా కదా? నువ్వు దేవుని కొరకు ఈ భూలోకంలో దేవుని పని కొరకు నువ్వేం చేసావో పరలోకంలో అది లెక్కించబడుతుంది. దాన్ని బట్టి నీకు బహుమానం అవుతుంది. అయ్యా నేను పొద్దున్నే మిరపకాయలు కొట్టడానికి పోయానయ్యా, మరలా పత్తి తీయడానికి పోయానయ్యా, లేకపోతే ఉద్యోగానికి పోయానయ్యా, వ్యాపారానికి పోయాను. ఎందుకు పోయాను? మనం బ్రతకడానికి పోయాం, అంతే కదా. మన కుటుంబం అవసరాలకి సో మనం పోయాం, కష్టపడి పని చేయాలి, దాంట్లో తప్పేను. ఇది పరలోకంలో లెక్కే పెడితే కైసరవే కైసరవే గట్టి చెప్పండి.
కైసరవి కైసరవి, దేవునివి దేవుని. నీకు నువ్వు పని చేసుకోవడం కైసరవి. నువ్వు దేవుడి కోసం పనిచేసే దేవుడివి. నీ కోసం కాకుండా, నీ కుటుంబం కోసం కాకుండా, ఇదిగో నా దేవుడు అని నువ్వేం చెప్తావో అవి దేవునివి. అందుకనే ఎక్కడ తనం సంపాదించుకోవాలని నేను గట్టిగా ఉందా మరి ఏమన్నా? అప్పుడప్పుడు 2 లక్షలు ఉన్నాయి, ఎవరైనా అప్పు ఎవరైనా వడ్డీకి కావాలని చెప్పండి. అబ్బా 2 లక్షలు ఉంటే ఫోన్ల మీద ఫోన్లు చేసి చెప్తాడు. మరి పరలోకలు ఎన్ని లక్షలు అని చెప్పాడు. రూపాయన సంపాదించిన పరలోకలు. నెహెమ్యా దేవుని పని విషయంలో భారము, బాధ్యత. నా దేవుని మందిరము ప్రాకారాలు పడగొట్టబడి నా యెరూషలేము పాడైపోయి ఉన్నది. ఇది నా దేవుని పని. నువ్వు పోయా అని చెప్పరా? నేనే పోవాలా ప్రభా? ఏం వదిలిపెట్టాలి చెప్పండి? ఇప్పుడు ఆయన పోవాలంటే ఉద్యోగం వదిలిపెట్టాలా? ఎవరి దగ్గర ఉన్నాడు? రాజుగారి దగ్గర. రాజుగారు తినేవి, రాజుగారు తాగేవి. ఏమండి? అప్పుడప్పుడు ఏదైనా ఒక అధికారి దగ్గర పనిచేసే గుమ్మాస్తానే ఎక్కడ తెలుసా? అధికారి దగ్గర పనిచేసే గుమ్మాస్తా అధికారం అంతా. అప్పుడప్పుడు డాక్టర్ల కంటే కంపౌండర్లు ఎక్కువ పోజు కొడుతూ ఉంటారు, అవునా? అట్లనే మరి అధికారుల దగ్గర పనిచేసే గుమ్మాస్తాలు అప్పుడప్పుడు అసలు వాళ్ళే బాసులు అన్నది ఫీల్ అవుతా ఉంటారు. మరి ఇప్పుడు రాజుగారి దగ్గర పని చేస్తున్నాడు. రాజుగారి దగ్గర పనిచేసేవాడు ఏమికి ఎంత ఉండాలి చెప్పండి? అయినా కానీ ఇప్పుడు నెహెమ్యా ప్రార్థన చేసి ఏం చేయాలి? ఇప్పుడు పని వదిలిపెట్టాలా? ఏం పని? ఆయనకి లాభసాధకమైన పని వదిలిపెట్టి ఎవరి పని కోసం వెళ్ళాలా? అది స్తోత్రం, హల్లెలూయా. అంత వైరాగ్యంతో కలిగాడు, అంత బాధ్యతతో కలిగాడు. నాకేమనిపించింది అంటే ఒక గ్రంథం రాయబడిందండి ఆయన కోసం, ఆయన పేరు మీద. ఆయన పేరు మీద గ్రంథం రాయబడి భక్తి చేశాడండి. మన పేరు మీద గ్రంథాలు రాయబడకపోయినా ఆ గ్రంథంలో మన పేరు ఉండి భక్తి చేయాలి. అర్థమైంది మీకు? ఏ గ్రంథంలో ఉండాలి పేరు? అది స్తోత్రం, హల్లెలూయా. మన పేరు మీద గ్రంథం లేకపోయినా పర్వాలేదు. నాకు అప్పుడప్పుడు అనిపించింది మోషే పేరు మీద గ్రంథం ఉంటే బాగుండేది. ఆయన పంచకాండాలను పెట్టుకున్నాడు మోసే. పేరు మీద గ్రంథం రావడం అంటే మామూలు విషయం కాదు తెలుసా? నెహెమ్యా పేరు మీద గ్రంథం రాపించే భక్తి చేసే. నేనేమంటున్నానంటే మన గ్రంథం, మన పేర్ల మీద గ్రంథాలు రాసే రోజులు అయిపోయిందిలే, కానీ మన పేరు జీవ గ్రంథంలో ఉండే భక్తి చేయాలి మనం. యెరూషలేము పాడైపోయింది, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఎందుకు ఉపవాసాలు ఉండాలా? ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన ఆ యొక్క ఆసక్తి, ఆ భారము అతన్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎలాగైనా పోయి యెరూషలేము ప్రాకారాలు కట్టాలి. ఏం చూస్తేనే ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తి యెరూషలేము ప్రాకారాలు కట్టాలంటే మొట్టమొదటి ఈ దేశం దాటాలి. ఆయన ఈ దేశం దాటిపోయేటందుక అక్కడ ఎట్టుంది, ఆడ ప్రజలు అట్లున్నారు. రాయా మేస్త్రి గారు, రా, ఇటుక, సిమెంట్, ఇసుక అన్ని సిద్ధంగా ఉన్నాయి, మోటార్ వేసి నీళ్ళు పట్టాం, రాయా అని పిలిచే రోజులు అయ్యి. యెరూషలేము ప్రాకారాలు పడిపోయి కాల్చబడి చెత్త లెక్క అయిపోయింది ఆ ఏరియా. రెండోది ఏంటో తెలుసా? ప్రజలు ఏమైనా సుఖంగా సంతోషంగా ఉన్నారా? లారీడి ఇటుక తోలించాం, లారీడి ఇసుక తోలించాం, లారీడి సిమెంట్ కట్టలు తోలించాం, నువ్వు వచ్చి కట్టడమే మేస్త్రి అయి ఉండే అని అంటావా? ఏమీ లేవు. కానీ విశ్వాసం అంతే. హల్లెలూయా. ఎవరిదా పని? దేవునిది. దేవుని పనికి విశ్వాసంతో నువ్వు ముందుకెళితే ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇక అది ఎవడు అడ్డుపడ్డా ఆగదు, అంతే. ఎంతటోడు అడ్డుపడ్డా సరే ఏమంటారు, సౌతులు భూమి చేసేస్తాడు అంతే. అందుకనే నువ్వు చేసుకునేవి కైసరం అని చెప్పాను. నువ్వేది దేవుడి కోసం చేస్తావో అది దేవుడు అని చెప్పాను. అదే పరలోకంలో లెక్కించబడుతుంది. నెహెమ్యా అంతవరకు తన కోసం తాను చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరి కోసం చేయడానికి పోతున్నాడు? మరి నువ్వేమన్నా దేవుడి కోసం చేసావా? పని చేసావా? దేవుడి కోసం ఏదో చేయాలి. అదే పరలోకంలో లెక్కించడం. ఎంతకాలం మన కోసం బ్రతికాము, ఇక నుంచైనా దేవుడి కోసం బ్రతకడానికి ప్రయత్నం చేయండి. అవునా కదా? ఎవరి కోసం బ్రతుకుతుందని చెప్పండి.
ఎక్కడి నుంచి వెళ్ళేది ఎవరి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం? ఎక్కడి నుంచి వెళ్ళేది పోయిన తర్వాత ఎవరి దగ్గర పోదాం అనుకున్నాం చెప్పండి? దేవుడి దగ్గరికా దెయ్యం దగ్గరికా? దేవుడి దగ్గరికేగా. మరి దేవుడి దగ్గరికి పోయేటప్పుడు ఆ ఎదుట నిలబడ్డప్పుడు తల దించుకొని అంతేనా? నేను జాయితీకి చెప్పు. టక్కన ఒకరోజు ఈ రోజే మన చివరి దినం అనుకో, కళ్ళు మూసుకొని వెళ్ళిపోయినాం అనుకో, ఎదురుగా యేసుప్రభు ఉన్నాడు అని తల దించుకో. ప్రభువా నేను నీ పని చేసి వచ్చాను తల ఎత్తుతో చెప్ప. హల్లెలూయా. తల ఎత్తుకొని జీవించే ఎవరి దగ్గర? ఈ లోకంలో వాళ్ళ ముందు వీళ్ళ ముందు తల ఎత్తుకొని బతకాలరా. ఆడి దగ్గర ఈ దగ్గర చేయి చాపకూడదు. నువ్వు తలెత్తుకున్నా తల దించుకొని ఈ లెక్కలోకి రాదు అసలు. అసలు తలెత్తుకొని బతకాల్సింది ఎక్కడ? తలెత్తుకొని నిలబడాలి చెప్పండి. దాసుడా వచ్చాయి పరలోకానికంటే ఎట్లా వెళ్ళాలో తెలుసా? ఏలి అగ్నిరాధాల్లో దొరబిడ్డలకు వెళ్ళినట్టుగా వెళ్ళాలి. హల్లెలూయా. మరి నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు. నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయని తెలిస్తే ఆ హృదయం తట్టుకోలేకపోయిందండి. ఏమండి, యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయని తెలిసి, ఆత్మ సంబంధమైన యెరూషలేము యొక్క ప్రాకారాలు పడగొట్టబడ్డాయని తెలిసి నీ హృదయం ఎలా ఉన్నది చెప్పు. అయ్యో నా దేవుని పని కుంటుపడిపోయిందే, నా దేవుని పని ఆగిపోయిందే, నా దేవుని పని ఎలాగైనా పునఃప్రారంభించబడాలి అనే ఆశ కానీ ఆసక్తి కానీ నీకు ఎప్పుడైనా కలుగుతుందా? దేవుని బిడ్డ నెహెమ్యా దేవుని పని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. రెండవది ఏంటంటే దేవుని ప్రజల విషయంలో ఏంటి? ఆ ప్రజలు మొదట దేవుని పని యెరూషలేము ప్రాకారాలను తిరిగి కట్టాలి. రెండవది ఏంటంటే ప్రజలను ఆత్మీయంగా తిరిగి కట్టాలన్నమాట. ఎవరైతే ఏ ఆత్మ సంబంధమైన ప్రాకారాలు పడిపోయి ఉన్నాయో, ఎవరి ప్రార్థనా జీవితాలు పడిపోయి ఉన్నాయో, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఉన్న ఆనాడు మోషే ద్వారా దేవుడు బయలుపరిచిన విషయాలను ఆచరించకుండా చచ్చిన వారి లెక్క బలహీనులైపోయి పడగొట్టబడిన ఆత్మీయ ప్రాకారాలను, ఆ ప్రజలను తిరిగి ఏం చేద్దాం అనుకున్నాడు చెప్పండి? కట్టాలనుకున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఈ రెండు విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటుందో వారు దేవుని దగ్గర శిఖరం మీద ఉన్నట్టు అని అర్థం అండి. హల్లెలూయా. వాళ్ళ స్థానం ఎక్కడ ఉన్నట్టు చెప్పండి? శిఖరం మీద. మనం శిఖరం మీద ఉండకపోయినా పర్వాలేదు, కొంచెం అయినా ఈ స్థాయిలోనైనా లేసే భక్తి. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మలారా, నెహెమ్యా అలా ప్రార్థించి బయలుదేరాడు. బయలుదేరితే చూడండి ప్రేమైన దేవుని బిడ్డ, 10వ వచనం చూస్తే 2వ అధ్యాయంలో, హరోనీయుడైన సన్బల్టను, అమోనీయుడి అయిన టోబియాను దాసుడును ఇశ్రాయేలులకు క్షేమం కలగజేయు ఒకడు వచ్చానని విని ఈడాడడం మొదలు. ఏమండి, ఇప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ఒకటి, ప్రాకారాలు తిరిగి కట్టబడాలి. 2, ప్రజలు దేవుని వైపు ఉజ్జీవింపబడాలి. ఇది ఆయన పని. ఇప్పుడు మందిరం కట్టాలనుకున్నది నెహెమ్యా, ప్రజలను ఉజ్జీవపరచాలన్నది నెహెమ్యా. ఈ టోబియా, సన్బల్ట్ అనేవాళ్ళు వీళ్ళకి ఎందుకండి? అసలు సంఘం కట్టబడుతుంది, సంఘము దేవుని వైపు తిరుగుతుంటే ఏడవడం మొదలు పెట్టారు. ఎవరు? టోబియా, సన్బల్ట్. ఎప్పుడైనా ఎలాంటి మనసు ఏమన్నా వస్తుందా? ఆమె బాగా సంఘంలో ముందుకు వెళ్ళిపోతుంది, ఆయన బాగా సంఘంలో బాగా మురుగులు పెడుతున్నాడంటే నువ్వు చెయ్యో. హల్లెలూయా. నువ్వు చెయ్యో చేసేవాళ్ళే ఈ టోబియా, సన్బల్ట్ల మనసు అంటే. వీళ్ళు ఇప్పుడు యెరూషలేము ప్రాకారాలు ఎక్కడ కట్టబడతాయో అని వీళ్ళు ఎడుతున్నారంటే, అంటే ఈ ప్రాకారాలు పడిపోయినా ఏం కాదు. రెండోది, ఈ ప్రజలందరికీ ఏం జరుగుతుందంట? క్షేమము దయచేయడానికి ఒకడు వచ్చాడని ఏడవటం మొదలు పెట్టాడు. అలా ప్లాన్ చేసుకున్నారు. అయినా పర్వాలేదు అనుకుంటా నెహెమ్యా దేవుడి సన్నిధిలో ముందుకు వెళ్తున్నాడు. వెళ్ళిన తర్వాత ప్రియమైన దేవుని పెట్టారా, నా మాట శ్రద్ధగా ఉండండి. రాత్రి అంటే నెహెమ్యాకు నిద్ర పట్టలేదంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు యెరూషలేముకి తిరిగి వచ్చాడు. దేవుని బిడ్డ,
ఇప్పటి వరకు ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరిగి ఉన్నాం మేము. ఇకనైనా ఆ యొక్క ఆ యెరూషలేముకు తిరిగి నువ్వు రావాలి. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఆత్మీయంగా ఉజ్జీవపరిచే, నిన్ను ఆత్మీయంగా ప్రోత్సాహపరిచే, నిన్ను ఆత్మీయంగా పురికొల్పే, నిన్ను పునరుజ్జీవింపజేసే ఆ యెరూషలేముకు అనగా సంఘ సహవాసానికి నువ్వేం చేయాలా? తిరిగి రావాలా. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వేరుగా ఉండి నువ్వేం చేయాలో గుర్తుపెట్టుకో. నువ్వు వేరుగా ఉండి నీ వల్ల కాదంటే నీకు ఎవరు సపోర్ట్ ఉండొచ్చు, ఎవరు ఎంత పలుకుబడి తెలిసి ఉండొచ్చు, కానీ సంఘము దేవుని శరీరం. దేవుని శరీరంలో నువ్వు లేకుండా నువ్వేమీ చేసిన ప్రయోజనం ఏమీ ఉండదంతే. గాలికి ప్రయాసపడినట్టు అయింది ప్రయాస అంతా. స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము తిరిగి వెళ్ళాడు. రాత్రి నిద్ర పట్టట్లేదండి. ఏ పని మీద వచ్చాడు? నెహెమ్యా దేవుని పని మీద వచ్చాడు. 2 పనులు. ఒకటి యెరూషలేము ప్రాకారాలు కట్టాలా, 2 ప్రజలను దేవుని వైపు తిప్పాలి. నిద్ర పట్టట్లేదు. ఒక గాడిద మీద ఎక్కి వెళ్ళిపోతా ఉన్నాడు, ఒక పశువు మీద. చూస్తా ఉన్నాడు యెరూషలేము ఎలా ఉంది, ఏడుస్తూనే చూస్తున్నాడు. అయ్యో, ఆ రోజులు గుర్తొచ్చుంటాయి నాకు తెలిసి. ఆనాడు ఆ సొలొమోను కాలంలో వైభవంతో ఏమంటారు దాన్ని, ఏమంటారు వైభవం, సొలొమోను వైభవం, సొలొమోను కాలంలో ఉన్న ఆ యొక్క సౌందర్యం, ఆ యొక్క ఘనత అదంతా గుర్తొచ్చి ఏడ్చుకుంటాను నాకు తెలిసి. ఏడ్చుకుంటానే మందిరం చుట్టూ తిరిగి వస్తున్నాను. కొంతమంది రండి ప్రారంభంలో భలే ఆసక్తి ఉంటుందండి, తర్వాత ఆసక్తి పోతుంది. మరి ఆడికి ఎవడు ఎత్తుకొని పోతాడో నాకు అర్థం కాదు. ఏం చెప్పినా సాధారణంగా ఎత్తుకొని పోతున్నాను అంటా ఉంటాం. మనం బాగుంటుకుని వాడి మీద నిందలేస్తాం. హల్లెలూయా. నువ్వు భక్తి చేస్తాను కాబట్టి వద్దాం కదా, వద్దమ్మ భక్తి చేస్తాను. నువ్వు భక్తి చేస్తే వాడే బారిపోతాడు, నువ్వు బార కొట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక జంతువు మీద వెళ్ళిపోతా ఉన్నాడు, మందిరాన్ని చూస్తూ ఉన్నాడు. నిద్ర పట్టలేదండి. అంటే దేవుని పని గురించిన ఆసక్తి ఉంటే నిద్ర ఉండదండి. స్తోత్రం, హల్లెలూయా. పౌలు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మధ్యలో కూడా ప్రద్దలైపోయింది. ఏం లేదు, అందరూ భయం చెందిపోతుంటే ధైర్యంగా ఉన్నాడు. ఎన్ని రాత్రులు నిద్ర మానుంటాడండి మహానుభావుడు. స్తోత్రం, హల్లెలూయా. మనకు కొంచెం ప్రార్థన లేట్ అయిందని నిద్ర వస్తుంది. దేవుని పని గురించి నిద్రాహారాలు మాని భారం కలిగి నిద్రపోవట్లేదైనా మొత్తం చెక్ చేసుకుని వచ్చి అప్పుడు ప్రజలతో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలులారా, ఏమన్నా చదువుకున్న మాట చూడండి. అయితే వారితో ఎట్లా అంటున్నాడు? మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లా పాడైపోయినో, దాని గుమ్మం ఎట్లా అగ్ని చేత కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. హల్లెలూయా. అయ్యా, యెరూషలేము పాడైపోయింది అయ్యా, దాని గుమ్మాలు కాల్చబడి ఉన్నాయ్యా, అది మీరు చూశారు కదా అయ్యా. ఏమంటున్నాడు చెప్పండి? యెరూషలేము ఇక మీదట నింద రాకుండానట్లు యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టుదాం. హల్లెలూయా. సంగమా, యెరూషలేము ప్రాకారాలు కడదామా వద్దా చెప్పండి? చెప్పండి, గట్టిగా చెప్పాలి. యెరూషలేము ప్రాకారాలు కట్టడం అంటే దేవుని పని చేయటం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పని చేద్దామా వద్దా? గట్టిగా చెప్పాలి. కొంతమంది చేతులు లేవట్లేదు. మరి ఎక్కడో కరువు పని కాడ పెట్టొచ్చారు అనుకుంటున్నా నాకు తెలిసి. మళ్ళీ సోమవారం నుంచి కరువు పని స్టార్ట్ అయితే 100 రోజుల పని. అక్కడ పని చేస్తుంటే చూస్తానమ్మా, మా సంఘ బిడ్డలు ఆ కరువు పనిలో కాకుండా నా దేవుడి పనిలోకి ఎప్పుడు వస్తారా? హల్లెలూయా. 7 అవుతుందంటే గడ్డ పలుకులు పార్లు పట్టుకొని బొచ్చెలు పట్టుకొని ఉరుకుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. నేను మీ ఊర్లోనే ఉండేది, నేను ఎక్కడో ఉండట్లేదు కదా. మన ఊరు పని చేయాలి చెప్పండి గట్టిగా. మా పురుషుల్లో నుంచి అసలు మాటలే రావట్లేదు. స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుడి పని చెప్తాం. దేవుని పని అనే ఆస్తిని మనం సంపాదించుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పని అనే ఒక భాగ్యాన్ని మనం సంపాదించుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదంటే, ఇశ్రాయేలుకు ఉన్న భాగ్యం ఏంటంటే తెలుసా? సజీవుడైన దేవుడిని ఆరాధిస్తాడు ఇశ్రాయేలుడు. సజీవుడైన దేవుని పనిని చేస్తాడు ఇశ్రాయేలుడు. హల్లెలూయా. ఎవరికి ఉందండి ఆ భాగ్యం? స్తోత్రం, హల్లెలూయా. జీవం గల దేవుని చేతిలో పడటం ఎంత భయంకరమని రాయబడదు వాక్యంలో. స్తోత్రం, హల్లెలూయా.
అంటే ఏంటి? మిగతా వాళ్ళకి మనకున్న తేడా ఏంటంటే మన దేవుడు సజీవుడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నీ దేవుడి కోసం ఏం చేసినా అది లెక్కించబడుతుంది, రాయబడుతుంది అంతే. స్తోత్రం. ఎవరు పని చేయాలి? వాళ్ళతో అంటున్నాడు ప్రజలతో, ఎలారా యెరూషలేము పాడైపోయింది, ప్రాకారాలు పడగొట్టబడి గుమ్మములు కాల్చబడి ఉన్నాయి, మన మీదకి ఇక్కడ నింద రాకుండానట్లు తిరిగి యెరూషలేము కట్టుదము రండి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పనిలో కట్టబడి ఉన్నావా? దేవుని పని అనే ఆ నీడ నీ మీద పడుతుందా? ఎన్నో పనులు చేస్తాం, చేసుకోవాలి. భౌతికంగా ఈ లోకంలో మనకు అవసరాలు ఉన్నాయి కాబట్టి కష్టపడి పని చేసుకోవడంలో తప్పే లేదు. అందుకని దేవుడు 6 రోజులు పని చేసి 7వ రోజు వచ్చి నన్ను స్తుతించాలి రా బాబు అని. అదే దేవుడు స్వార్థపరుడు అయినట్టయితే నీ సావేద నువ్వు చావనుకుంటే 6 రోజులు నన్ను స్తుతించి 7వ రోజు పని చేసుకో అని చెప్పేవాడు. అది కూడా ఎందుకు చేయాలి? నేనే కదా మిమ్మల్ని సృష్టించింది, వచ్చి పని చేయండి అని చెప్పేవాడు. దేవుడు మన తల్లి కంటే తండ్రి కంటే మిన్నగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, అయ్యో నా బిడ్డలు ఈ లోకంలో జీవిస్తున్నారు కాబట్టి, ఈ లోకంలో నా బిడ్డలు తలగా ఉండాలి కాబట్టి, పైవారిగా ఉండాలి కాబట్టి, నా పిల్లలు పని చేసుకోవడానికి అవకాశం ఉండాలని దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, వాళ్ళకి ఎప్పుడైతే ఆ మాట చెప్పారు, వాళ్ళు ఏమంటున్నారు? 18వ వచనం చదువుతామా? సరే, ఇదియుగాక సహాయం చేయి, దేవుని కరుణాహస్తం గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునిరి. హల్లెలూయా. దేవుని పని అంటే ఏ కార్యం చెప్పండి? మంచి కార్యం. స్తోత్రం, హల్లెలూయా. ఈ మంచి కార్యంలో నువ్వు అసలు పాలి భాగస్తురాలుగా ఉంటున్నావా? ఏది మంచి కార్యం? దేవుని పని, దేవుని ప్రాకారాలు కట్టడం అనే ఒక మంచి కార్యాన్ని వాళ్ళు ఏమంటున్నారు? పని చేయడానికి బలము తెచ్చుకున్నారంటండి. పని చేయడానికి వాళ్ళు పూనుకున్నారంటండి. బలం తెచ్చుకున్నారంట. బలం తెచ్చుకొని పూనుకోవడం అంటే ఏంటో తెలుసా? మనసావాచ కర్మను పని చేయడానికి సిద్ధపడ్డారు. అక్కడ ఏదైనా జరగని మొదటైతే మా దేవుని ప్రాకారాలు కట్టబడాల. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పని జరగాలి, తర్వాత మిగతా విషయాలు. ముందు దేవుని పని, తర్వాత మిగతా విషయాలు. స్తోత్రం, హల్లెలూయా. మన పరిచర్యలో అది జరుగును గాక. ముందు దేవుని పని. ఒక్కళ్ళ నోటి నుంచి కూడా ముందు దేవుని పని, ఆ తర్వాతే మన పని అని వస్తే సోమవారం నుంచి అయ్యగారు పనులు పెడతారేమో అని ఆలోచిస్తున్నారు. హల్లెలూయా. నేను అట్ట చేయలేనండి. నేనేమంటున్నానంటే, నువ్వు బలవంతంగా నీతో పని చెప్పితే నీకేం దీవినా, నాకేం దీవినా, ఇది మన దేవుని పని. హల్లెలూయా. నేను ఎప్పుడు మీతో ఒక మాట చెప్తాను. సెలవు మోసుకొని యేసుప్రభు గారెలు వచ్చాడు. గారెల నుంచి తీసుకోవాల్సిన వాళ్ళ బాధ్యత ఎవరిది? గారెల సంఘానికి. అవునా కాదు? గారెల నుంచి ఎక్కడ పోయినప్పుడు? పిండ్రెడ్డిగూడెం పోయింది. పిండ్రెడ్డిగూడెం నుంచి పిండ్రెడ్డిగూడెంలో మోయాల్సిన బాధ్యత ఎవరిది? చెప్పండి. పిండ్రెడ్డిగూడెం వాళ్ళు, అంతే కదా? పిండ్రెడ్డిగూడెం నుంచి ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆడికి మోసారు వీళ్ళు? చెన్నంగల గడ్డ మోసారు. ఇప్పుడు చెన్నంగల గడ్డ వల్ల ఒక బాధ్యత ఉంటుంది. హల్లెలూయా. అవునా కాదు? చెన్నంగల గడ్డ ఉంది. ఎక్కడి నుంచి పోయాలో ముకుందపురం మోస్తారా, మాదారం మోస్తారా, ఒడ్డుగూడెం మోస్తారా, లేకపోతే నామాలు పాడికెళ్ళి తీసుకుపోతారా, నవిలిపూరికి అది ఏమంటారు నెహ్రూ నగర్కి వెళ్ళి తీసుకుపోతారా? నీ ఎత్త నా సంబంధం లేదు. మనమైతే దేవుడి పని చేయాలి. ఊపిరి ఉన్నంత వరకు ఆయన పని చేస్తాడు. దేవుణ్ణి ఒక్కటే అడగండి. ఆస్తులు, ఐశ్వర్యాలు ఇవన్నీ కాదు. నీ పని చేయడానికి అవకాశం ఇవ్వు, ఆ పని చేయడానికి ఆరోగ్యాన్ని చాలు. స్తోత్రం, హల్లెలూయా. నీ పని చేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వయ్యా, ఆ పని చేయడానికి నాకు ఆరోగ్యాన్ని చాలు. ఎట్లనే పని చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. గారెలు ఇటు చిలుకూరుకి వెళ్ళి మళ్ళీపోయారు. మరి ఇప్పుడు చిలుకూరులో ఎక్కడ తీసుకుపోతారు? మన సంబంధాలు వాళ్ళు ఎటు తీసుకుపోతే మనం అడిపోవాల్సింది. పని మాత్రం దేవుని పని చేయాలని నేనైతే ఇదే చెప్తున్నాను. నా పని చేయమని, నా కోసం ఇది చేయండి నేను ఎప్పుడు చెప్పిన అవసరమే లేదు. దేవుని కోసం పని చేస్తాను. ఇది దేవునిది కాబట్టి ఫలం మనకు పడుతుంది. నేనే దేవుడి పని చేస్తున్నానయ్యా, దేవుడు నన్ను ఇలా పంపించాడయ్యా, నా హృదయంలో భారం పెట్టాడయ్యా, ఇదిగో ప్రాకారాలు పడిపోయి ఉన్నాయి, మనకి ఎంతో శ్రమ కలిగింది,
మన ప్రజలు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ రోజున మనం పూనుకొని పని చేద్దాం రండి అని ఒక పిలిపించాడంతే. పిలిపిస్తే మాకెందుకులే అని పోల వాళ్ళు, మాకు అవసరం అని పోలా. ఇది ఎవరి పని? దేవుని పని. దేవుని పని చేయటానికి వాళ్ళు బలం తెచ్చుకున్నారంటే. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఏదైనా పని ఉందంటే మొట్టమొదటి మనం ఏం చేస్తాం తెలుసా? ఒకటి విషయం చెప్తాం. ఫస్ట్ ఏం చెప్తాం తెలుసా? అయ్యా నేను పలానా పని ఉందయ్యా అని చెప్తాం. అంటే అక్కడే డైవర్ట్ అయిపోయాం. ఇప్పుడు పని ఉన్నదని ఒకసారి చెప్పి రెండోసారి చెప్పినాం అనుకో, బాగుందని ఏమంటారు తెలుసా? ఓపిక లేదయ్యా. మనం లోక సంబంధమైన పనికి కావాల్సిన బలం కంటే అవసరమైతే ఓఆర్ఎస్ దాగైనా సరే పని చేద్దాం. దేవుడి పనికి వచ్చాట ఒళ్ళు దాచుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? బలం తెచ్చుకొని ధైర్యంగా ముందుకెళ్ళారు. స్తోత్రం, హల్లెలూయా. దేనికి పనికి వాళ్ళ పనులన్నిటికీ మన బలాన్ని అప్పగిస్తాం. అయ్యో జీవం గల దేవుని పని, ఈ నరములతో ఈ ఎముకలతో నన్ను సృష్టించిన నా దేవుని పనే అని నువ్వు ఎందుకు ముందుకు రాలేవు? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ప్రభువా ఆ పని జరుగుతుంటే ఆ మాలు అందించాలని, ఇటుకలు మోయాలని, వంగి లేస్తే నాకు నడుము ప్రాబ్లం, డిస్క్ సమస్య. డాక్టర్ గారిలా నువ్వు పని చేయొద్దని చెప్తాడు. ఆ పని చూస్తేనే మనసు ఆగదు. అర్థమవుతుందా? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, పని చేయగలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం ఎంత స్వార్థపరులో తెలుసా? ఎండలోనైనా ఏ పని అయినా చేస్తాం, కానీ ఎండలో మందిరానికి రావడానికి సిగ్గుపడతాం. అర్థమైందా? మనకి తగిలిందా? అసలుకి ఒక్కళ్ళు కూడా తగలేదు అనిపిస్తుంది నాకు తెలిసి. ఎండాకాలం వల్ల చర్చికి రాలే చాలా మంది. ఎంత బాధ కలిగింది. ఎండలో ఏ పని అయినా చేస్తాం, కానీ ఆదివారం రోజు ఎండలో కొద్దిగా సేపు మందిరానికి రావడానికి, వామ్మో 47 డిగ్రీల ఎండ ఎట్టుంది. పేపర్లో వాడు వడదెబ్బబడి పోయిండు అని అంటే ఆ జాబితాలో నేను లేకుండా ఉండాలని ఎంత జాగ్రత్త పడతారు. కోనర్లో ఫ్యాన్లు తిరుగుతూనే ఉండాలి పొద్దాక. అవునా? అర్థమవుతుందా మీకు? కానీ నెహెమ్యా ఒక పిలిపిచ్చాడు అంతే. ఒకటే చెప్పాడు, నా కోసం కాదు, దేవుడు ఇలా చేశాడు. ఇలా తెలిసినప్పుడు నా హృదయం భారంతో ఉండి రాజు దగ్గరికి పోయి అడిగితే రాజుగారికి దేవుడు కరుణించి ఆ రాజుగారు కూడా పర్మిషన్ ఇచ్చాడు. ఈరోజు నేను ఈ రాత్రి యెరూషలేం చూసి వచ్చాను. రేపటి నుంచే మనం ప్రారంభించాలి పని, దేవుని పని. నువ్వు సిద్ధమా అని అడిగితే పొద్దున్నే పోయి చూశాడంటండి. అంతే. ఇట్లా పోయి చూస్తే 3వ అధ్యాయంలోనే ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హల్లెలూయా. అలా చెప్పి ఇంటికి పోయాడంటే పొద్దున్నే పని ప్రారంభిద్దామని. ఏమనుకుని లేచాడు? పొద్దున్నే ప్రార్థన చేసుకొని బయటకు వస్తే ఈ ప్రధాన యాజకులు అంటండి గోడ కట్టేసి గుమ్మాన్ని నిలిపేసి తలుపులు పెట్టారంటండి. స్తోత్రం, హల్లెలూయా. నాకు ఒక సహోదరుడి గురించి ఒకసారి ఒకరు చెప్పారు. వాళ్ళ సేవకుడు ఒక గ్రామంలో పరిచర్య విషయంలో కొంత అమౌంట్ అప్పు చేస్తే ఆ ప్రాంతంలో ఆ సేవకుడి దగ్గర పరిచర్యలో ఉండే ఒక సహోదరుడు ఉద్యోగం చేసుకుంటూ పరిచర్యలో ఉన్నాడు. దైవ సేవకుడికి సహకారిగా ఉంటే ఏ ప్రాంతంలో అయితే సేవకుడు కొంత ఆ పరిచర్య విషయం ఒక అప్పు చేస్తే ఆ దైవజనుడికి తెలియకుండా అప్పు తీర్చొచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత భక్తిలో పెరుగుతున్నారండి. వాళ్ళ స్థాయి ఏంటండి అసలు. ఆ దైవజనుడు చేసిన ఎందుకు దోషం చేశాడంటే మందిరం పని విషయంలో ఎంతో కొంత, పరిచర్య విషయంలో, మీటింగ్స్ విషయంలో అక్కడ ఒక చిన్న అప్పు చేశాడు. చిన్న అప్పు పెద్దదే. దైవ సేవకుడికి తెలియకుండా, దైవ సేవకుడు అనుకుంటున్నాడు కదా ఒకవేళ ఈ డబ్బులు కట్టాలి కదా అని, ఒకవేళ పొయ్యి ఉంటాడు డబ్బులు కట్టడానికి కదా దైవజనుడు. సరే అదేందయ్యా ఎప్పుడో కట్టేశారు కదా, ఎప్పుడు కట్టేశారు మన బిడ్డ. ఎంత ఆనందపడి ఉంటాడండి ఆ దైవజనుడు అసలు. ఈరోజు మీకు అదే చెప్తున్నా, దేవుని పని విషయంలో విడల మనం ముందుకు రాకపోతే మనల్ని తప్పించి ఏరో వారిని పెట్టేని పని చేయించుకుంటాడు దేవుడు. హల్లెలూయా. మీకు తెలుసు ఈ చర్చి పని గోడలు కట్టడానికి డబ్బులు ఇచ్చింది ఎవరు? దేవుని పెట్టలా? ఎవరిచ్చారు? అన్నిలే కదా. స్తోత్రం, హల్లెలూయా.
నాకు అనిపించింది వాళ్ళ భాగ్యానికి అర్హులు. అసలు వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చిపోవడం ఏంటండి అసలు. నాకు దేవుడు ఆ వాక్యాన్ని గుర్తు చేశాడు. అన్యజనులు తమ ఇష్ట వస్తువులను తీసుకొచ్చి మందిరాన్ని కడతారంతే. స్తోత్రం, హల్లెలూయా. నాకు భయం ఏంటో తెలుసా దేవుడి పని అంటే, దేవుడు నాకు అప్పగించిన ఈ పనిని నేను జాగ్రత్తగా కానీ బాధ్యతగా కానీ చేయకపోతే నా స్థానంలో ఇంకొకరిని పెడతాడేమో సచ్చే భయం నాకు. నిజంగా ఈ భూమి మీద బ్రతికినంతకాలం దేవుడి పనే చేయాలా, అది కూడా బాధ్యతగా చేయాలి, భారంగా చేయాలి. ఎవడైనా అనుకోని తర్వాత సంగతి. మనం చేసే దేవుడి పని. దేవుడి పని పూనుకున్నప్పుడు సన్పల్టులు టోబియా లాంటి వాడు ఎవడో ఒకడు మురుగుతూనే ఉంటాడు. మనం అవన్నీ పట్టించుకున్నాం అనుకో పని జరగదు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు మనం మందిరం కడతాం, ప్రాకారాలు కడతాం రండి అని వాళ్ళని పిలిపిస్తే ఈ ప్రజలందరూ సిద్ధపడగలక వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అయితే హరోనీయుడైన 2వ అధ్యాయం 19వ వచనం, హరోనీయుడైన సన్బల్టును అమోనీయుడైన దాసుడకు టోబియాను అనువాడును గెషెమును ఆ మాట విన్నప్పుడు మమ్మల్ని మరుగుతూనే ఉంటాయి. దేవుడి పని, నువ్వు దేవుడి పనిని పూనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు చేసుకోలేదా, నువ్వే చేయాలా? ఎట్లనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ టర్నలు అట్టే ఉన్నారు, చేసిన వాళ్ళు వర్ధిల్లారు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నందు పడిన ప్రయాస. నీ తల్లిదండ్రులైనా ఒకవేళ నీకు రావాల్సిన భాగములో నీకు స్వార్థం చూపించొచ్చావు, కానీ నీవు నమ్మిన నీ దేవుడు నీకు రావాల్సిన భాగంలో ఇంకా అధికమైన రెట్లు ఇస్తాడు అంతే. స్తోత్రం, హల్లెలూయా. ఈ సన్బల్టు టోబియా గెషెము మరుగుతూనే ఉన్నారు. ఆయన సరే నెహెమియా ఒక్కటే మాట, మీతో నాకేంట్రా పని, ఎవరు మీరు అసలు, మీతో మాకు పాలేంటి చెప్పు, మేము దేవుని పెడతాం, మా దేవుడి పని మేము చేసేది. ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. పొద్దున్న లేచి వచ్చి చూసేటలక ప్రధాన యాజకులు లేవీలు గోడలు కట్టడం మొదలు పెట్టారు. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ తండ్రి అనగా మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించే నా బాధ్యత ఏంటో తెలుసా? నీవు ఆత్మీయంగా కట్టబడటం కొరకు నేను సిద్ధపడాలి. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఆత్మీయంగా కట్టవలసిన బాధ్యత అది. ప్రధాన యాజకులు లేవీలు మొదట పని ప్రారంభించి గుమ్మాలు మొదలుపెట్టి గుమ్మాన్ని అట్లా నిలబెట్టారు. గుమ్మాన్ని ఇలా నిలబెట్టి తలుపులు పెట్టేస్తే ఇక పక్క బుట్టలు మొదలు పెట్టారండి పని చేయటం. స్తోత్రం, హల్లెలూయా. పని అంటే మొదలు పెట్టారు తెలుసా? ఒకరిని ఒకరు ఆనుకొని అని రాయబడుతుంది. వారిని ఆనుకొని పలానా వాళ్ళు ఎంత దూరం కట్టారు, వారిని ఆనుకొని పలానా వాళ్ళు ఎంత దూరం కట్టారు, వారిని ఆనుకొని పలానా వాళ్ళు ఎంత దూరం కట్టారు. ఇలా వారిని అనుకొని చివరికి మందిరాన్ని పూర్తి చేసి ప్రాకారాలు పూర్తి చేశారు. హల్లెలూయా. ఆ దేవుని బిడ్డ, ఆ దేవుని ప్రజలాగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నెహెమియా గ్రంథం నుంచి నీతో మాట్లాడుతున్నాడు. నీవు నేను ఒకరినొకరు ఆనుకొని ఆత్మ సంబంధమైన ఆనుకోవడం, ఆత్మీయంగా ఆనుకోవడం అంటే ఇది మన దేవుని పని. మనం ముందుకెళ్ళాలి. ఎలాగైనా సరే మన దేవుని పని చేయాలి. మనకి దేవుడు ఎంత భాగ్యాన్ని అనుగ్రహించాడో ఆ భాగ్యము కొలది మనం ఏం చేయాలి తెలుసా? ఒకరినొకరు, ఆమె అంత దూరం పనిచేస్తే ఆ తర్వాత నువ్వు ఆమెను అనుకోని, ఆయన అంత దూరం పనిచేస్తే ఆ తర్వాత నువ్వు ఆయన అనుకోని, అలా ఒకరినొకరు ఆనుకోని అంటే నాకు ఒక్క మాట బాగా అనిపించింది. ఏంటో తెలుసా? తర్వాతకి 29వ వచనం 3వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? అతనిని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారమునకు ఉన్న మరి యొక్క భాగమును జబ్బై కుమారుడైన బారూకు ఎలా కట్టాడట? ఆసక్తితో. హల్లెలూయా. ఏం చేశాడు చెప్పండి? ఆసక్తితో. మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది మీకు ఏమనిపెత్తాను ఏమో నాకు తెలియదు, కానీ మీరు కనుక మీకు ఇలాంటి ఆసక్తి బాధ్యత లేకపోతే మీరు పేరుకు మాత్రమే జీవిస్తున్నట్టు. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం నిజమే, ఈ లోక అవసరాలు చేయాల్సిందే, లోక కార్యాలు ఏవైతే వాటి ప్రకారం నడుచుకోవాలి నిజమే, కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆత్మీయత. కాబట్టి నెహెమియా ఇశ్రాయేలీల విషయంలో, దేవుని యొక్క పని విషయంలో, యెరూషలేము విషయంలో, దాని తర్వాత దేవుని ప్రజల విషయంలో ఎంతో ఆసక్తిగా ముందుకెళ్తూ ఉన్నాడు. మరి వెనక గుంజే వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా ఉంటారు. ఆ నుంచి
యేసయ్య తల మీద అత్తరు పోసింది. యేసయ్య మీద అత్తరు పోసింది. ఇటు పక్క ఉంటాడు ఏమంటున్నాడు, నువ్వెందుకు అలా చేశావు? వెనక్కి పొందడం కాదా? ఒక్కోసారి అండి ఆత్మీయత లోతుగా తెలిసిన వాళ్ళు కూడా దేవుని పని వెనక్కి ఉంచుతారండి. నాకు అప్పుడు అనిపించింది, వీళ్ళు ఎందుకు ఆత్మీయులయ్యారా అనిపించింది. నువ్వు పని చేయకపోతే మెలకొని కూర్చో. యేసు ప్రభు వెనక పట్టుకొని, యేసు ప్రభు నువ్వేంటి, నువ్వు చనిపోయి 3వ దినం తిరగలేదు, నిన్ను చంపుతారు, వద్దు, అది నీకు దూరం మగును కాక. ఈయన ఇప్పుడు యేసు ప్రభు బదులు ఆయన సెలవు వేసుకుంటాడు తర్వాతకి. ఎవరైనా అంతే కదా, పేతురు గారు. ఆయన తెలియదా? సో యాయిరు కుమార్తెను లేపేటప్పుడు తీసుకుపోయాడు, రూపాంతర కొండ మీద పోయేటప్పుడు మార్పు చెందేటప్పుడు ఆయన దేశపోయాడు. అక్కడ దేశపోయిన వెనక తోకబడి వచ్చేవాడు కూడా. మీరు ఆలోచించండి ఒకసారి, నువ్వు ఆత్మీయురాలు పని ఎనికి గుంజుతున్నావా? లేదు, ఇంకా ముందుకెళ్ళాలా? ఒకడు వచ్చి అంటున్నాడు కదా, నెహెమ్యా నిన్ను చంపటానికి ప్లాన్ చేస్తున్నారు నెహెమ్యా, కాబట్టి నువ్వు ఫలానా దేవుని గర్భగుడి వద్ద దాక్కుని ఉండు అంటే నెహెమ్యా ఉన్నాడు తెలుసా. నా లాంటి దాక్కుని ఉంటే బాగుంటుందా? స్తోత్రం, హల్లెలూయా. ఒక్కరు కూడా చెప్పట్లేదు. మీకు ఏం అర్థమైందో నాకు అర్థం కాదు. నెహెమ్యాని దేవుడి పని వెనక్కి గుంజుతున్నారు వాళ్ళు వచ్చి. ఏమంటున్నారు, నిన్ను చంపాలని ప్రయత్నం సౌమ్యాన్ని తీసుకొస్తున్నారు, నువ్వు దాక్కోపో. ఇప్పుడు నేను దాక్కుంటే ఏమైంది చెప్పండి? దేవుని పని ఆగిపోతుంది. నా లాంటి వాడు దాక్కోవచ్చా? అసలు నా లాంటి వాడు దాక్కోవచ్చా? నేను మంచిగా 3 పూటలు తినుకుంటా, మంచిగా 8:30, 9 కాగానే కాళ్ళు ఆడదాం పడుకుంటా. వినండి, ఎందుకు మీ అయ్యగారు నెల ప్రార్థన కోడికలు పెడతాడు? మీ అయ్యగారు నెలకు మీటింగ్ ఎందుకు పెడతాడు? చాలా మంది ఎంటా ఉన్నారు. నేను అలా చేయకపోతే నువ్వు ఆత్మీయంగా నిలబడవు. హల్లెలూయా. నేను అలా చేయకపోతే నువ్వు ఆత్మీయంగా నిలబడవు. నీకు తెలుసు నీ ఆత్మీయత ఏంటో. ఎందుకు దూర ప్రాంతాల నుంచి దైవజనులను తీసుకొచ్చి, తమిళనాడు నుంచో ఇంకే ప్రాంతం నుంచి ఎందుకు తీసుకొచ్చి ఖర్చు పెట్టుకొని పరిచర్య జరిగేస్తుంది? నువ్వు ఆత్మీయంగా నిలబడితే నిన్ను ఆనుకొని ఇంకొకరు నిలబడతారు, వారిని ఆనుకొని ఇంకొకరు నిలబడతారు. అప్పుడు దేవుని పని జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని పెట్టారా? దేవుని పనికి వెనక్కు గుంజుదామా? దేవుని పనికి మేము ఉన్నామందామా? చెప్పండి, హల్లెలూయా. నువ్వు నిలబడితే అనేకులు నీ పక్క నుంచి నిలబడతారు. నువ్వు ముందుకొస్తే అనేకులు నీకు అండగా నిలబడతారు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని పని విషయంలో నువ్వు ముందు ఉండాలి, నువ్వు వెనక నుండి కొంచొద్దు. అప్పుడప్పుడు నాకు కొన్ని మాటలు వినపడుతున్నప్పుడు మస్తు బాధ అనిపించింది. దేవుని పని చేయడానికి ఫలానా వాళ్ళైతే రాగలుగుతారని నేను వెళ్ళి మాట్లాడి తీసుకొస్తా ఉంటే, వాళ్ళ నోటి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎవరైనా పెద్దలు అవసరమా వదా అన్నట్టుగా అనిపిస్తే నాకు అనిపించింది కదా, నువ్వు కాకపోతే నీ బాబులు వచ్చి చేస్తాను కానీ. హల్లెలూయా. నేను MBA చేశానండి. నేను ఉద్యోగం చేసే సర్టిఫికెట్ పక్కన పెట్టి దేవుడి పనికి వచ్చాను. నాకు తెలుసు దేవుడు ఎవరితోనైనా పని చేస్తాడు. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడి పని చేయటానికి అవకాశం వచ్చినప్పుడు చేయాలంతే, అంతేలే నాకెందుకులే. నేను ఎంతో మంది నేను ఈ 10 సంవత్సరాల నుండి ఎన్నో సిచ్యువేషన్స్ చూశాను, ఇన్ని చూసంటాను. వాళ్ళు రాకపోతే అన్నిల పిల్లలు వచ్చి పనిచేశారండి. వాళ్ళు రాకపోతే అన్నిల పిల్లలు వచ్చి అన్న మస్తు అనిపించేది, చాలా ఆనందం అనిపించేది. అయ్యో ఎలా అని ఆలోచించడంలో అన్నా పని ఉందంట కదా మేము వస్తాను అన్న అట్లా ఫోన్ చేసి వచ్చిన వాళ్ళు అన్నారు. దేవుడి పని వీడిపోద్దండి, వీడిపోద్దా చెప్పండి? దేవుడి పని ఆగిపోద్దా? ఎందుకంటే నీకు నాకు మనకు ఒక భాగ్యాన్ని ఇచ్చాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆ పని పూర్తి చేయాలి. యేసయ్య ప్రార్థన చేస్తాడు, తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేశాను. మన రక్షకుడు, మన దేవుడు, అన్ని నామముల కన్నా పై నామం కలిగిన మన యేసయ్య, దేవుని కుమారుడైన మన యేసయ్య, తండ్రి ఏదైతే అప్పచెప్పాడో ఆ పని పూర్తి చేసి నేను వెళ్తున్నాను తండ్రి నీ ఎదుర్కొస్తున్నాను అన్నాడు. మరి మనమేంటి? నెహెమ్యా పని చేయడానికి కోరుకుంటాడు. నేను చంపాలనుకుంటున్నాను నెహెమ్యా, ఆగు.
హేళన చేస్తున్నారంటే, గేలి చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? వీళ్ళు కట్టే గోడ మీద నక్కొచ్చి పెడితే చాలు కూలిపోద్దాని అంటున్నారంట. ఏమండి, ఆ నక్క సాతాను గడికి సాదృశ్యం. ఆ గోడ నువ్వు నేనే. ఈ గోడలు కోల్తాయా? చెప్పండి, కూలగొట్టుకున్నావా? బలంగా తయారవ్వాలా? హల్లెలూయా. పని పూర్తి చేశారండి. ఆ దేవుడి పని. చదువుదామా మాట, నేను ముగిస్తున్నాను, ఆలస్యమైంది నాకు తెలుసు. 6వ అధ్యాయం 15వ వచనం. ఆ ప్రకారముగా ఏలూరు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. చప్పట్లు కొడతాం, స్తోత్రాలు, హల్లెలూయా. ఏం కట్టడం పూర్తయింది? మనం ఎన్ని దినాలు కడతాం చెప్పండి? మనం ఎన్ని దినాలు కట్టాల్సిన అవసరం లేదు. మనం అన్ని దినాలు జాగ్రత్తగా ఉంటే ఏ దినమున సమాప్తం కావాలో ఆ దినమున సమాప్తం అవుతుంది. అంతేగాని కాలాలు సమయాలు దేవుని స్వాధీనంలో ఉంటాయి. బాధ్యతగా ఆత్మీయులుగా దేవుని బిడ్డలుగా మనం చేయాల్సింది మనం చేస్తే, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంలో ఒకటి ఏంటంటే, యెరూషలేముకు వెళ్ళటం, ప్రాకారాలు తిరిగి నిలబెట్టడం. ఈ రెండు అయితే ప్రజలను పురుకొల్పడం, పునరుజ్జీవింపచేయడం. ఎప్పుడైతే మరలా ప్రాకారం తిరిగి కట్టబడదో, మందిరం ఒక స్థాయిలోకి వచ్చేసిందో, అప్పుడండి మళ్ళా యథాతథంగా ధర్మశాస్త్రం చదవటం, మళ్ళా బలులు, ఆ నైవేద్యములు, అవన్నీ ఎంత ఏం చేశాడో తెలుసండి? దేవునికి ఇష్టమైనది చేశాడండి నెహెమ్యా. స్తోత్రం, హల్లెలూయా. రోజు దేవుడు పెట్టాడు. మనం కూడా ఈ గ్రంథాన్ని బట్టి, ఈ మాటలను బట్టి మనం ముందుకు ఎలా వెళ్ళాలో తెలుసా? దేవునికి ఇష్టమైనది చేద్దాం. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇష్టమైనది చేద్దాం? దేవునికి ఇష్టమైనది చేద్దాం. దేవుని పని గురించి ఆలోచిద్దాం. దేవుని ప్రజలు అనగా దేవుని సంఘం గురించి ఆలోచిద్దాం. అర్థమవుతుందా? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి అని చెప్పాడు. దేవునిది చేద్దాం, మనది దేవుడు చేస్తాడంతే. హల్లెలూయా. నీ స్థితిని బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితులను బట్టి బలహీన పడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని కొరకు సిద్ధపడు, దేవుడు నీ కొరకు సిద్ధపడతాడు అంతే. హల్లెలూయా. ఏమండి, అన్నింటినీ పోగొట్టుకొని నయోమి మరలా బెత్లెహేముకు తిరిగి వచ్చినప్పుడు పోగొట్టుకున్న పొలాలు ఇచ్చింది, ఆధిక్యతను వచ్చింది, అన్ని రీతిలుగా ఆశీర్వదించబడింది. ఒకవేళ ఎంతకాలం ఈ యెరూషలేముకు దైవ సన్నిధికి దూరంగా ఉన్నావేమో, దేవుడి దగ్గరికి వచ్చే స్తోత్రం, హల్లెలూయా. మళ్ళా ప్రార్థన ప్రారంభించు, మళ్ళీ వాక్యాన్ని చదవటం ప్రారంభించు, మరలా దేవునిలో ఆనుకుని బ్రతకడం ప్రారంభించు. దేవుని కృప నీకు తోడై ఉండను గాక, దేవుడు నీకు సహాయం చేయను గాక, దేవుడు నిన్ను బలపరచును గాక. మరలా పడిపోయిన నీ ప్రాకారం, ఆత్మీయత అనే ప్రాకారం తిరిగి కట్టబడును గాక. పడిపోయిన బలిపీఠము తిరిగి పునరుద్ధరించబడి ఉజ్జీవింపబడును గాక. ప్రార్థన చేసుకున్నాం, తల నుంచి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నాం, సమయం గురించి ఆలోచించద్దు. దేవుడి సన్నిధిలో మనం గడుపుతున్నాం. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఇది మొదలుకొని దేవుని పని గురించి, దేవుని పరిచర్య గురించి, దేవుని ప్రజల గురించి నేను ఆలోచిస్తానయ్యా అని నీకుంటే మోకరించగలిగితే నిలువు మోకాలు వేసి నీ కుడి చేతిని నీ దేవుని వైపు చూపించి, దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఈరోజు ఈ తీర్మానం చేసుకోవడం వల్ల నువ్వు ఒకవేళ సందేహిస్తున్నావు, బాధ్యత అంతా దేవుడిది, బాధ్యత అంతా దేవుడిది, బాధ్యత అంతా దేవుడిది. నీతో దేవుడు మాట్లాడితే నేను చాలా సంతోషపడుతున్నాను. కొంతమంది యవ్వన బిడ్డలు తమ తమ నిబంధనను దేవుడితో చేసుకుంటున్నారు, చాలా సంతోషం. కొంతమంది తల్లులు, ఎవరైనా పురుషుల్లో నుంచి ఎవరైనా, ఇదిగో దేవా ఇది మొదలుకొని నీ పని విషయంలో, అయ్యా నెహెమ్యా ఏ రీతిగా నీ పరిచర్య విషయంలో, నీ పని విషయంలో ముందుకెళ్ళాడు, నీ ప్రజల విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు, నేను కూడా అలా వెళ్ళాలయ్యా, నేనున్నాను ప్రభు, నన్ను వాడుకో అని నువ్వు అడిగితే, నిన్ను వాడుకున్నాడు కానీ సమర్థుడు. ఒక బలహీనురాలుగా ఉన్నావేమో, ఒక బలవంతురాలుగా ఆయన నిన్ను మార్చగలదు. ఒక బలహీనుడిగా ఉన్నావేమో, నేనేం చేయలేనని నువ్వు అనుకుంటున్నావేమో,
నీతో శక్తికి మించిన కార్యాలు చేయించుటకు సర్వశక్తిమంతుడు సిద్ధంగా ఉన్నాడు. తీర్మానం హృదయపూర్వకంగా చేసుకో. నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను. నేనున్నాను ప్రభువా, నేనున్నాను నీ పని చేయడానికి. నన్ను వాడుకో, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వు, నీ పని చేయటకు అవకాశం ఇవ్వు, ఆరోగ్యాన్ని ఇవ్వు. ఎవరన్నా ఉన్నట్లయితే నీ కుడి చేతిని దేవుని వైపు చూపించి, నేను ఈ రోజు నుంచి నీ పనిలో నేను ముందుకు వస్తానయ్యా, నీ పరిచర్యలో, నీ ప్రజల విషయంలో, సంఘం విషయంలో నేను ముందుంటానయ్యా, నన్ను వాడుకో ప్రభువా. నేను కనుక నీ కుడి చేతిని ప్రభు వైపు చూపిస్తే నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు, గనుడ, ఎందరైతే ఇటు తీర్మానంతో ముందుకెళ్తున్నారు నాయన, నీ బిడ్డలు నీ పరిచర్యలో బహుబలంగా వాడబడును గాక, బలమైన సాధనాలగును గాక, స్తంభములగును గాక, నక్షత్రముల వలె మెరయును గాక, ప్రకాశించును గాక, సాక్షులుగా నిలబడును గాక, ఎత్తబడిన ప్రతి మాట ఫలించును గాక, యేసు నామమున ఫలించును గాక, ఫలించకుండా అడ్డుపడే ప్రతి కార్యం యేసు నామమున సదురుగు మగును గాక. ఎందరైతే మాటలు ఉన్నారో వారు ఆశీర్వదించబడును గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.